రాజుగారి కోడి పులావ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రైస్ 750 grams, చికెన్ 500 grams, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 tablespoons, ధనియాల పొడి 1 tablespoon, గరం మసాలా 1 tablespoon, పెరుగు 50 grams, పచ్చిమిర్చి 4, హోల్ గరం మసాలా స్పైసెస్, బ్రౌన్ ఆనియన్స్ కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, ఉప్పు తగినంత, కారం 1 tablespoon, ఆయిల్ 2 tablespoons, నెయ్యి 1 tablespoon, కొత్తిమీర పుదీనా కొద్దిగా, షాజీరా 1 teaspoon. రాజుగారి కోడి పలావ్ తయారు చేసే విధానం: ముందుగా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర పుదీనా, ఆయిల్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్, నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఫ్రై అయ్యాక హోల్ గరం మసాలా స్పైసెస్, షాజీరా, ముందుగా కలుపుకున్న చికెన్, పచ్చిమిర్చి వేసి 10 minutes వరకు ఫ్రై చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత ముందుగా నానబెట్టుకున్న రైస్, కొత్తిమీర పుదీనా, సరిపడినంత ఉప్పు, వాటర్ పోసుకోవాలి. 1 glass రైస్కు 1.5 glass వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 20 minutes ఉడకనివ్వాలి. 20 minutes తర్వాత మనకి రైస్ ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మట్టి గిన్నెలో నెయ్యి రాసుకుని పలావ్ వేసుకుని దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి ఫాయిల్తో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి 2 minutes వరకు ఉంచాలి. 2 minutes తర్వాత ఫాయిల్ తీసేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రాజుగారి కోడి పులావ్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.